సినీ ప్రముఖుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు. అందుకే గాసిప్స్ కి మన దగ్గర గిరాకీ ఎక్కువ. ఈ ఏడాది ఎక్కువగా విడాకులు, బ్రేకప్స్, ఎఫైర్స్ కి సంబంధించిన వార్తలు బాగా నడిచాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకు చాలా మంది సెలబ్రిటీలు వారి విడాకులు, భరణం ఇష్యూలపై వార్తల్లో నిలిచారు. సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వాములను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం, పెళ్లి, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం వంటివి చేస్తే చాలు జనాల్లో అనుమానాలు మొదలైపోతున్నాయి. విడాకులపై ఎవరైనా ప్రముఖులు మాట్లాడితే త్వరలో బ్రేకప్ కాబోతున్నారని విస్తృతంగా వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా సీనియర్ నటి ప్రేమ గతంలో జరిగిన తన విడాకులపై ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటీమణుల్లో ప్రేమ కూడా ఒకరు. దాదాపు 3 దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు ప్రేమ. 18 ఏళ్ల వయసులోనే నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ఇన్నేళ్ల కెరీర్ లో ఎలాంటి మచ్చ లేకుండా జీవితాన్ని, కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లైన కొన్నాళ్లకే ప్రేమ విడాకులు తీసుకోవడం కలకలం రేపింది. కొడవ కమ్యూనిటీకి చెందిన కుటుంబంలో జన్మించారు ప్రేమ. కొడగు, బెంగళూరులో చదువుకున్నారు. కరునాడ, చక్రవర్తి, డాక్టర్ శివరాజ్ కుమార్ సరసన సవ్యసాచి అనే సినిమా ద్వారా 1995లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ప్రేమ. ఈ దశలో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఓంతో కన్నడ నాట సంచలనం సృష్టించడంతో పాటు రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు. ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు వారిని పరికరించిన ఆమె అనంతరం ఇక్కడ పలు చిత్రాల్లో బిజీ అయ్యారు. జగదేక వీరుడు, అదిరింది గురు, కోరుకున్న ప్రియుడు, మావిడ కలెక్టర్, అమ్మో 1వ తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, ప్రేమతోరా తదితర చిత్రాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న దశలో 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చూని పెళ్లాడారు ప్రేమ. కానీ ఏం జరిగిందో ఏమో గానీ 10 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ ప్రేమ, జీవన్లు 2016లో విడాకులు తీసుకుని విడిపోయారు. నాటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రేమ తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులపై ప్రేమ కీలక వ్యాఖ్యలు చేశారు. వృత్తి జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. నేనెప్పుడూ పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషన్ లోకి తీసుకురాలేదు. దీనిపై ఎవరూ అడగలేదు, మాట్లాడలేదు. నాకు నచ్చకపోతే స్ట్రైట్ గా డెసిషన్ తీసుకుంటాను. ఇది నా జీవితం. విడాకుల గురించి నా తల్లిదండ్రులతో చర్చించా. వాళ్లకు కూడా ఎంకరేజ్ చేశారు. నా జీవితం నాకు ముఖ్యం. అందుకే నచ్చిన విధంగా నిర్ణయం తీసుకున్నా. సూసైడ్ చేసుకునే చాలా మంది అమ్మాయిలకు కూడా ఇదే చెప్తా. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయని తెలుసు. కానీ నేను సూసైడ్ వరకు వెళ్ళలేదు. దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నా అని ప్రేమ అన్నారు. అలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అన్నదే మీకు ముఖ్యం. మనుషులకు కాకపోతే కుక్కలకు రావు కదా. సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. నీకు నచ్చకపోతే ప్రపంచం చాలా పెద్దది. ఏదో ఒక పని చేస్తూ దాని నుంచి డైవర్ట్ అవ్వండి. నచ్చకపోతే ఇదే జీవితం కాదు. నీకు శక్తి, స్వేచ్ఛ ఉన్నాయి. అందువల్ల ఛాలెంజ్లు తీసుకోండి. అప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. నిర్ణయం నేనే తీసుకున్నాను కాబట్టి నేనే వ్యక్తిగతం కోర్టుకు వెళ్ళాను. అమ్మా నాన్న వెంట వస్తామని చెప్పినా వద్దు అన్నాను. నేనే కోర్టుకు హాజరై చూసుకుంటానని చెప్పా. నిర్ణయాలు తీసుకునే శక్తి ఆడవాళ్ళకి ఉంది. ఆడపిల్లల్ని తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి. ఎందుకంటే అమ్మాయిల గురించి తల్లిదండ్రులకు మించి ఎవ్వరికీ తెలియదు. నా విషయంలో చెల్లెలు, తమ్ముడు, అమ్మ నాకు అండగా నిలబడ్డారు. సొసైటీ కోసం బతకాల్సిన అవసరం లేదు. భరించేది మీరు అని ప్రేమ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.